రేణిగుంట ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా తీర్చిదిద్దుతామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. త్వరలోనే ఆసుపత్రిలో పర్యటిస్తామన్నారు. 4 నుంచి 6 నెలల లోపల ఆసుపత్రి రూపురేఖలు మార్చి చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఆ ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఎస్సీ ఎస్టీలకి ఏ రకంగా పెద్దపీట వేస్తున్నారు. మా తాత ఎన్ఎస్ సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఆ కాలంలో మరి హరిజనులకి గిరిజనులకి అప్పట్లో ఇంట్లో కూడా ప్రవేశం లేదు. ఇవన్నీ కూడా అంతం చేయాలని చెప్పి మా తాతగారు కోరుకుంటే మా నాన్నగారికి వచ్చే కాడికి వాళ్ళందరూ పక్కన కూర్చొని టేబుల్లో తినే అవకాశం ఇచ్చి వాళ్ళు దగ్గర మనసులో పెట్టుకున్న ఎప్పుడంటే ఎస్సీ ఎస్టీలు నోరు లేని దేవుళ్ళు అంటారు ఈరోజు మా తరంకి వచ్చే లోపలికి మేము కావచ్చు, లోకేష్ అన్న కావచ్చు, మా యంగ్స్టర్ స్కీమ్ ఎవరు కావచ్చు, అసలు కులంతో పని లేదు. కుల మతాలు లేకుండా అతీతంగా అందరినీ కూడా అన్నదమ్ముళ్ళ చూసి కులం అన్నం పడుతుంది తిరిగి పెడతారు. కాబట్టి అందరూ కూడా ఈక్వల్గా చూడాలా, అందరూ కూడా దగ్గర తీయాలా, అందరూ మనసులో పెట్టుకోవాలా. కానీ ఇంకా అక్కడక్కడ కూడా కొంతమంది ఈ కుల గజ్జి కుల పిచ్చి ఉండేటోళ్ళు అప్పుడు ఎవరో మాని అన్నాడు సేయింగ్ ఒకటి తెలుగులో, ఓ రెడ్డి గారు ఒక అమ్మ గారు నీ వెనకాల ఆ తోకలు ఎందుకు, 3 అవసరం అది పేడలు ఎందుకు అని చెప్పి ఆ రోజు చెప్పారు. కానీ ఈరోజు నేనెందుకు ఎస్సీగా పుట్టలేదు, నేనెందుకు పడిగిన వర్గాలు పుట్టలేదు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వాళ్ళకి నర్చర్ చేసి ఒక P4 అని కావచ్చు, P4 అంటే ఏం లేదు, మన దగ్గర బాగా డబ్బులు ఉండేవాడు, ఎడబై స్థిరపడు ఎన్ఆర్ఐ కావచ్చు, సంపాదించుకోవడం కావచ్చు, ఒక ఊరిలో ఒక పేదవాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీలు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకున్న కష్టాలు తెలుసుకొని ఈయన ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి వాళ్ళ బతుకుల్లో మార్పు తీసుకొచ్చి ఒక ప్రాపర్ నెల కింద డబ్బులు వచ్చేటట్టు బిజినెస్ పెట్టించేది P4. ఇది కూడా బ్రహ్మాండంగా మరి అక్కడక్కడ స్టార్ట్ చేశాం. కాళాశ్రీలో కూడా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో కంపెనీ అంతా మారుతాం. ఎందుకంటే అడాప్షన్ ఆఫ్ విలేజెస్ కింద ఇంతకుముందు ఉండేది, నేను దత్త తీసుకున్న విలేజెస్ అని. అట్లా కాకుండా మా తమ్ముడి దత్త తీసుకున్నాను, మా అన్నం దత్త తీసుకున్నాను అని చెప్పి ఈ రకంగా వచ్చింది. సో ఒక ఇండివిజువల్ దత్త తీసుకునేది, వాళ్ళు నచ్చం చేసేది పెంచేది P4. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఎస్సీ ఎస్టీలు చేయడం అనేది నిజంగానే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తెలుస్తాం. ఇంతకుముందు రేణిగుంట నుంచి మన కాళాశ్రీ నుంచి రేణిగుంట రావాలంటే ఎంతసేపు పట్టేది. ఈరోజు ఇంత బ్యూటిఫుల్ రోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అంత రోడ్లన్నీ చేసుకుంటే పొద్దునప్పుడు అనుకుంటా వస్తున్నాం. భాషా అనంత రోడ్డు కూడా అయిపోయింది, రెడీ అయిపోయింది. కడప రోడ్డు కూడా బ్రహ్మాండంగా లేదు. ఇంతకుముందు కడప రోడ్లు ఎక్కితే నాయన యాడి ఎక్కడ నడువులు పడతాయి, అక్కడ గుర్తా పడతాయని కారణం అంతే. ఈరోజు 15 నిమిషాలు వచ్చేస్తుంది బ్రహ్మాండంగా. ఇక నెక్స్ట్ నా విజన్ ఏంటంటే ఇక్కడ కూడా రేణిగుంట ఇన్నర్ రోడ్స్, రేణిగుంట ఇన్నర్ మున్సిపాలిటీ, రేణిగుంట ఇన్నర్ వాటర్ సప్లై, ఇవన్నీ కూడా నా ఆశ. ఒక్కరోజు కూడా నీళ్ళు ఆకూడదు. నేను చెప్పాను, నేను మొన్న కలెక్టర్ మీటింగ్లో వచ్చినప్పుడు కలెక్టర్ గారు ముందర, దాని తర్వాత అట్లనే కమిషనర్ గారు ఉన్నారు ఆవిడ, దాని తర్వాత అండ్ ఆల్సో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్పాను. నేను మాట ఇచ్చాను ఎలక్షన్స్ అప్పుడు నీళ్ళు ఆకూడదు అని చెప్పి. నీళ్ళు ఆకూడదు మాకు ఇప్పుడేదో 1 or 2 బిలియన్ ఇస్తున్నారు, మనకు కావాలి 8-9 బిలియన్ లీటర్స్. అవన్నీ కూడా మీరు ఫిల్ఫిల్ చేయాలని చెప్పి లెటర్ వేయడం జరిగింది. కంపల్సరీ ఈసారి రేణిగుంటకి నీటి కొరత లేకుండా తీసుకునే బాధ్యత మాకు. దాని తర్వాత మా నాయకులు కూడా చెప్తాను, కంపల్సరీగా ఇక్కడ దగ్గర ఒక 10 నుంచి 15 చలవేంద్ర కేంద్రాలు పెట్టాలా. అందరూ కూడా మీరంతా చొరవ తీసుకోవాలా. మీ ఫోటో వేసుకొని, మీ బయట నా ఫోటో వేయకపోయినా పర్లేదు కానీ మీ ఫోటో వేసుకొని చలవేంద్ర కేంద్రాలు పెట్టండి. ప్రతి దగ్గర కూడా ఊళ్ళల్లో పెట్టండి. దీని తద్వారా ఏదో పుణ్యం వస్తుంది.
ఇంత ఎండ మనం మాట్లాడుతుంటే బాబు మీ ప్రెస్ వాళ్ళు కారిపోతుంది, నాకు కారిపోతుంది. ఇదేందుకు భూతాన్ లేయర్ గురించి చెప్పారు కానీ డీటెయిల్స్ చూద్దాం. తప్పకుండా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తారు. ఎండాకాలం ఎక్కువ ఉంది, ఎండలు విపరీతంగా ఉన్నాయి. దయచేసి హైడ్రేట్ కండి, నీళ్ళు ఎక్కువ తాగండి, ఓఆర్ఎస్ తాగండి, ఎండకి తక్కువ పోండి. ఆ 12 to 2 o'clock 12 to 1 o'clock దయచేసి మీరు ఎండలో జరగదని చెప్తూ తెలియజేసుకుంటూ, అలానే రేపు నాన్నగారు పుట్టినరోజు, ఆయన 75వ జయంతి సందర్భంగా మరి పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళ పెట్టారు. ఎప్పుడు ఎన్నడూ కాళహస్తి చరిత్రలో ఇన్ని 33 కంపెనీలు, ఇప్పుడు 39 అనుకుంటున్నాం కానీ 33 కంపెనీ కన్ఫర్మ్ చేసినాయి. 33 కంపెనీస్ రాబోతున్నాయి. మీ అందరికి కూడా మన పిల్లలకి, అక్క చెల్లెలకి అందరూ చెప్తా ఉంటాం, దయచేసి అక్క చెల్లెల గుడ్ న్యూస్ ఏంటంటే 33 ఏళ్ళ వరకు ఏజ్ వరకు మీరు వచ్చి అక్కడ జాబ్ అటెండ్ కావచ్చు. అండ్ ఆల్సో ఎవరైతే ఉన్నారో ఆయన దయచేసి ఒక రిక్వెస్ట్ ఏంటంటే గడ్డల మీద తీసుకురండి, కొంచెం ప్రొఫెషనల్గా రండి, నీట్గా రండి, తగ్గు చేసుకొని ప్రజెంటబిలిటీ ఉంటుంది. నేను అక్కడే కూర్చుంటా, అక్కడ అందరితో మాట్లాడదాం. అట్లనే ఎవరికైతే జాబ్ అంటే 100% జాబ్ వస్తే అని దేవుడిని కోరుకుంటాం. ఎవరికైతే జాబ్ రాలేదో వాళ్ళు పక్కకు తీసుకొని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేపిస్తాం. స్కిల్ డెవలప్మెంట్ చేసి మళ్ళీ జాబ్ రీప్లేస్ ఇది కూడా చేస్తాం. సో మీరు ఇచ్చిన అప్లికేషన్ వృధా పోదు. మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. ఒకవేళ సుధీర్ రెడ్డి స్కిల్ లేదనుకో, అతనికి మళ్ళీ ప్రీ స్కిల్ తీసుకొని మళ్ళీ అదే దాని మీద మళ్ళీ జాబ్ పెడతాం. సో వాళ్ళకి జాబ్ వచ్చేవాడిని వెళ్తారు. పైగా నేను నెక్స్ట్ మీద పెట్టాను 33% జాబ్ లోకల్లో కావాలి. తప్పకుండా అది నా డ్రీమ్, అది నాన్నగారి డ్రీమ్. నేను సాహిత్యం చేస్తాను. అక్కడే టీడీపీ పార్టీ ఆఫీసర్ రేపు ఐ క్యాంప్ పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎంజిఎం వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తాను, ధన్యవాదాలు. ఎంజిఎం వాళ్ళు కూడా వచ్చి అక్కడ వాళ్ళు ఒక మెడికల్ క్యాంప్ పెడుతున్నారు. అట్నే గవర్నమెంట్ తరఫు నుంచి ఇంకొక క్యాంప్ కూడా అక్కడే పెడతాం. సో ఏమేమి ఐ ఇష్యూస్ కావచ్చు, బీపీ, షుగర్ అట్లాంటి ఇష్యూస్ టెస్టింగ్ చేసుకోవాలన్నా కూడా అవన్నీ కూడా ఫ్రీగా అవైలబిలిటీ ఉంటుంది. దయచేసి రేపు అందరూ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మణిగారు మంచి ప్రశ్న చేశారు. రేణుగుంట హాస్పిటల్ అనేది నెక్స్ట్ వచ్చే 1 week 10 daysలో విజిట్ చేయబోతున్నా. దాన్ని కార్పొరేట్ లెవెల్లో తీసుకుపోయే బాధ్యత మేము తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి అవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తాం. ఈవెన్ కాళహస్తి హాస్పిటల్ కూడా దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. దానికి కొన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద CSR కింద లింకప్ చేశారు. ఇక్కడ ఉన్న కూడా హాస్పిటల్ కూడా నెక్స్ట్ వచ్చే అన్ని టార్గెట్ పెట్టారు. తెలుసు నెక్స్ట్ వచ్చే 4 నుంచి 6 నెలల లోపల ఈ హాస్పిటల్ అనేది రూపురేఖలు మార్చి చూపిస్తారని చెప్పి